వాక్యం అనేటటువంటి దృక్పథం నీలో ఉంటే ఉన్నత స్థలాలను తొక్కే పిలుపులో నువ్వు ఉన్నావు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజము ఇదిగో ఈ డోర్ మ్యాట్ లాంటిది, వచ్చిన ప్రతి ఒక్కడు తొక్కిపోతూ ఉంటాడు, కాలుకు వచ్చిందంతా పూసి మరిపోతూ ఉంటాడు. అండ్ మనం దాంట్లో అంతే బ్రదర్, ప్రార్థన చేద్దాంలే బ్రదర్ అంటుంటాం. మన పిలుపు తొక్కే పిలుపు మనం నిలబడిపోయింది ఎక్కడ? తొక్కించుకోవడంలో నిలబడిపోయాం. కారణం ఏమిటి అని అంటే దృక్పథములో మార్పు. దృక్పథం లేదు. వాక్యము తెలిస్తే, వాక్య దృక్పథం తెలిస్తే, సంకల్పం తెలిస్తే, దేవుని సంకల్పం, భూమ్యాకాశములను ఐక్యపరిచే సంకల్పం, దేవుని కుటుంబములో భాగస్థులముగా పాలిభాగస్థులముగా మానవ సమాజాన్ని తీర్చిదిద్దే సంకల్పం, మనిషిని మనిషిగా ఇన్వైట్ చేసే సంకల్పం, క్రీస్తు అనే 100% మానవుడి యొక్క ఉదాహరణను చూపించే సంకల్పం. ఆ సంకల్పం కోసం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కుమారులైనటువంటి ఇశ్రాయేలును కట్టాడు. 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉండేలా చేశాడు.